కృష్ణా జలాలపై నల్లగొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటాపోటీ సభలు నిరసనలకు సిద్దమయ్యాయి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో బీఆర్ఎస్ ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అధికార కాంగ్రెస్ కూడా పోటీ సభను నిర్వహించేందుకు సిద్దమైంది. చలో నల్గొండ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, నీలిమ కృష్ణా నది జలాల అంశాల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటాపోటీ సభలతో నల్గొండలో ఒక పరిస్థితి నెలకొంది. ఏదైతే మొత్తంగా బీఆర్ఎస్ సభ ఈరోజు సాయంత్రము 4 గంటలకు జరగనుంది. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ నల్గొండ గడియారం సెంటర్లో కేసీఆర్ దగులుబాజీ హామీలపై కాంగ్రెస్ నిజాల నివేదిక అనే పేరుతో ఖాళీ కుర్చీలో పింక్ టవల్ వేసి అదేవిధంగా కేసీఆర్ చిత్రపటంతో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి నిరసన తెలిపేలా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. అటు బీఆర్ఎస్ సభకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్, ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించి ఏదైతే కృష్ణా జలాల పరిరక్షణలో తెలంగాణ హక్కులను కాపాడడానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ అయితే వివరించబోతున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మంత్రులు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి అయితే అక్కడికి వెళ్తారు. అక్కడ భోజనానంతరం అక్కడ సభ దగ్గరకు వెళ్తారు. అయితే ప్రత్యేక చాపర్లో మాజీ సీఎం కేసీఆర్ అయితే బహిరంగ సభ వద్దకైతే 4 గంటల ప్రాంతంలో చేరుకునేది వస్తుంది. ఇదే కాంగ్రెస్ సభకు సంబంధించి అయితే ఇక్కడ మొత్తం నిరసన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ అటు బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపడుతున్న నేపథ్యంలో అక్కడ పోటీగా ఇక్కడ నిరసన అయితే కాంగ్రెస్ నిరసనలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దొంగ వాగ్దానాలు ఏదైతే కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తరలించడం వల్ల నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము. ఏదైతే గోదావరి జలాల ద్వారా దొంగ మాటలు చెప్పి కృష్ణా సాగర్ నింపి దాని ద్వారా మేము తెలంగాణ సస్యశ్యామం చేస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఈ నల్గొండ జిల్లాకు ఈ 10 ఏళ్లలో చాలా అన్యాయం చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగిన ఇదే ప్లేస్ నుంచి వెంకరెడ్డి గారు ఫ్లోరైడ్ కానీ తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచి చేశారు. మరొకసారి మేము తెలంగాణకు నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగిన ప్రజలకు తెలపడానికి ఈ కార్యక్రమం చేపట్టినాం. ఏదైతే మేము నిరసన సభ చేపట్టిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అసెంబ్లీలో కేఆర్ఎంకి అప్పగించలేదని చెప్పి తీర్మానం చేసిందని చెప్తున్నారు. గతంలో వైఎస్ జగన్ అసెంబ్లీలో అక్కడ ఆంధ్ర సీఎం గారు డైరెక్ట్ చెప్పారు, ఇంకంతకన్నా మనం చెప్పేది ఏం లేదు. వాళ్ళు అన్ని లెటర్లు వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ గవర్నమెంట్లో కొంతమంది అధికారులని ప్రలోభపెట్టి చేసిన కార్యక్రమం మా కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో సీఎం గారు, వెంకరెడ్డి గారు అందరూ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పట్టిన గుమ్మల మోరెడ్డి చెప్పండి, ఈ రోజు ఎలాంటి నిరసన కార్యక్రమం ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది? మేము ఈరోజు 10 గంటలకు వెళ్ళి 1 వరకు వాళ్ళ సమావేశం పెట్టక ముందుకే మీకు ప్రెస్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మేము ఒక మాట చేయడం జరిగింది. మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి నష్టం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము వారైతే కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి హామీలను, గతంలో ఇచ్చినటువంటి ఎస్ఎల్బీ దగ్గర కుర్చీ చేసుకొని కూర్చుంటున్న వారికి మర్చిపోయారు. కాబట్టి దానికి తెలంగాణ కోసం ఈ నిరాదీక్షించిన మా ప్రీతమైన కోమటిరెడ్డి గారిని తెలంగాణ కోసం నిరాదీక్షించారు. దానిలో భాగంగానే మేము క్లాక్ టవర్ సెంటర్లో అమరుల స్థూప సాక్షిగా మేము వాళ్ళకి కుర్చీ చేసి వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నల్గొండకు వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించబడుతున్నాం. కుర్చీ చేసుకొని కూర్చొని మర్చిపోయి ఒక గాదెల మారయ్య గారు చనిపోయినప్పుడు వచ్చి ఒక రోడ్ వేసి మేము నల్గొండను దత్త తీసుకుంటామని చెప్పి మాయమాట చెప్పి గెలిపించి వేసి ఓట్లు ఇక మీ మాట సిద్ధంగా లేము. మీరు ముక్కు మీద రాష్ట్రమే డిమాండ్ చేస్తుంది. మొత్తంగా ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో అటు బీఆర్ఎస్ బహిరంగ సభ, ఇటు కాంగ్రెస్ నిజాల నివేదిక పేరుతో జరుగుతున్నటువంటి మినీ సభతో నల్గొండలో అయితే ఒక పరిస్థితి అయితే టెన్షన్ పరిస్థితి అయితే నెలకొంది.